సోదరి సోదరులారా, ప్రభునామమున మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, దేవుని వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వచనములో పౌలు ముగ్గురికి వందనాలు చెబుతున్నాడు. ఈ వచనంలో వారు ఎవరు అనగా త్రుఫైనాకు అన్నాడు, అలాగే త్రుఫోసాకు అన్నాడు. ఆ తర్వాతగా మూడవ వ్యక్తి ఎవరంటే పెర్సిస్. ఈమె ఒక స్త్రీ. ఈమె పర్షియా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అని పండితులు చెబుతూ ఉన్నారు. సువార్త విని ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి రక్షించబడి ఆమె సంఘములో ప్రభు కొరకు బహుగా ప్రయాసపడిన వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. ఈమె జీవితంలో నుండి ఒక 3 సంగతులు ఆలోచన చేసి మనం ముగింపు చేద్దాం. పెర్సిస్లోని లేదా పెర్సిస్ జీవితంలో మనకు దొరికే పాఠాలు అలాగూ మనము అనుకొని ఒక 3 సంగతులు ఈమె జీవితంలో నుండి ఆలోచన చేద్దాం. ఆ 3 సంగతులు ఏమిటి అంటే, ఒకటి ప్రభువునందు ఉన్న పెర్సిస్, రెండవది ప్రియురాలగు పెర్సిస్, మూడవది ప్రయాస పడుతున్న పెర్సిస్. ఈ 3 సంగతులు మనం ఆలోచించేద్దాం. మొదటి మాట ప్రభువునందు అనే మాట కనబడుతుంది. ఈమె ఒకప్పుడు ప్రభువులోనికి వచ్చినది కాదు, ప్రభువుకు వెలపల ఉండేది, ప్రభువుకు దూరంగా ఉండేది. కానీ దేవుని మహాకృప చేత ప్రభువులోనికి వచ్చింది. ఇప్పుడు ప్రభువునందు ఈమె జీవిస్తూ ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు యేసు ప్రభు అంటే మనకు కూడా తెలియదు. లోకములో ఉండేవారం, పాపములో ఉండేవారం. దేవుని మహాకృపను బట్టి ప్రభువులోనికి మనము రాగలిగాం. ఇప్పుడు మనము ప్రభువునందు జీవిస్తూ ఉన్నాం, ప్రభువునందు బ్రతుకుతూ ఉన్నాం. ఇది దేవుని కృప, ఇది దేవుని కృప. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రభువునందు ఆమెకు దొరికిన భాగ్యం ఏమిటి, అలాగే మనకు దొరికిన భాగ్యం ఏమిటి? కొన్ని సంగతులు ఇందులో ప్రభువునందు ఉన్న ఆమెకు లేదా మనకు దొరికిన కొన్ని సంగతులు లేదా మనకు దొరికిన భాగ్యం, కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము అన్నాడు. పౌలు ఒక సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్షమించండి, భక్తుడైన యోహాను ఒక సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడంటే, ఈ లోకాన్ని 2 భాగాలు చేశాడు. 2 భాగాలు చేసి మనమైతే దేవుని సంబంధులం, లోకమైతే దుష్టుని యందు ఉన్నదన్నాడు. వినండి, పెర్సిసు కానీ నువ్వు కానీ నేను కానీ లోకములో ఉన్నవారం, దుష్టుని యందు ఉన్నవారం. వినండి, ఇప్పుడైతే ప్రభువునందు ఉన్నవారం అంటే ప్రభువులోకి వచ్చిన వారికి దేవునితో సంబంధం దొరికింది. మనము దేవుని సంబంధులం అన్నాడు. లోకం దేవుని సంబంధి కాదు. లోకములో ఉన్నవారు దేవుని సంబంధులు కాదు. పాపములో ఉన్నవారు దేవుని సంబంధులు కాదు. కొట్లాడుకునేవారు దేవుని సంబంధులు కాదు. లోకం కథ వేరు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుని సంబంధులమయ్యాం. దేవుని సంబంధులు అంటే దేవుని ఎరిగిన వారని అర్థం. దేవునితో సంబంధం అంటే దేవునితో సహవాసం చేసేవారు. దేవునితో సంబంధం అంటే దేవుని పూజించేవారు. ఎట్లా దొరికింది అంటే క్రీస్తులోనికి రావటం ద్వారా. యేసు ప్రభు లేకుండగా దేవుడు దొరకటం అసాధ్యం. అది యేసు ప్రభు లేకుండగా, మధ్యవర్తి అయిన యేసు ప్రభు లేకుండగా, కుమారుడైన యేసు ప్రభు లేకుండగా, గురువు అయిన యేసు ప్రభు లేకుండగా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు దేవుడు దొరకటం, దేవుణ్ణి పూజించటం, దేవునితో సంబంధం అసాధ్యం. అది గుర్తుపెట్టుకోండి. వారెవరైనా కానీ, ఏ మతం అన్నా కానీ, వాళ్ళకి ఏ పాండిత్యం ఉన్నా పర్వాలే, యేసు ప్రభు లేకుండగా, క్రీస్తులోనికి రాకుండగా దేవుడు దొరకటం అసాధ్యం. తలకిందులు దబసులు పెట్టినా జీవితాంతం కదా, తల కిందికి కాళ్ళు పైకి చేసి తపస్సు చేసినా దేవుడు దొరకడు. దేవుని దర్శనం దొరకదు. దేవునితో సంబంధం ఏర్పడదు. అది ఏర్పడాలి అంటే క్రీస్తులోనికి రావాలి. క్రీస్తు ద్వారానే కదా దేవునితో సంబంధం. క్రీస్తు ద్వారానే దేవునితో సంబంధం. ఇది ఒక ఆశ్చర్యకరమైన సంగతి ప్రియులారు. క్రీస్తు లేకుండగా దేవుణ్ణి చేరుకోవటం అసాధ్యం. దేవుణ్ణి చేరుకోవాలి అంటే క్రీస్తే కావాలి. అందుకే ఆయన ఏమన్నాడు, నేనే మార్గం అన్నాడు. కాబట్టి క్రీస్తునందు పెర్సిసుకు దొరికిన భాగ్యం, దేవునితో సంబంధం, దేవునితో సమాధానం. ఈరోజు నువ్వు నేను కూడా క్రీస్తులోనికి వచ్చామంటే మనకు తండ్రితో సంబంధం ఏర్పడింది. పరలోకమందున్న తండ్రితో, పరమాత్మునితో మనకు సంబంధం దొరికింది, మనకు సమాధానం దొరికింది. ఇప్పుడు మనము దేవుని సంబంధులం. దేవుని సంబంధులం. అమ్మా, లోక సంబంధులం కాదు. ఆచారాలు చేసే ఆచారానికి సంబంధించిన వాళ్ళం కాదు. గుర్తుపెట్టుకుందాం. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా మేము ఆచారాలు చేస్తాం. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మేము లోకముతో బతుకుతాం అంటే నీ నమ్మిక డౌటే, నీ విశ్వాసం డౌటే. దేవుని సంబంధులం ఇప్పుడు మనము. ఇక లోక సంబంధులం కాదు, రాజకీయ సంబంధులం కాదు, మతానికి సంబంధించిన వారం కాదు, కులానికి సంబంధించిన వారం కాదు. మనము దేవుని సంబంధులు. మనము దేవుని సంబంధులు. ఈ భాగ్యం ఎలా వచ్చింది అంటే క్రీస్తే దానికి మూలం. క్రీస్తులోనికి వచ్చుట ద్వారా, క్రీస్తును విశ్వసించుట ద్వారా కదా. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి
దేవుని పిల్లలయ్యే భాగ్యం. మనము దేవుని సంబంధులు. ఒక సంగతి చెప్పి దాటి వెళ్తాను. మనము దేవుని సంబంధులమే. నమ్మిన తర్వాత, రక్షించబడిన తర్వాత దేవుని సంబంధులమే. అయితే వినండి, ఈ దేవుని సంబంధులలో ఒక 2 రకాలు మళ్ళీ ఉంటారు. దేవుని సంబంధులలో మళ్ళీ ఒక 2 రకాలు ఉంటారు. ఏమిటి? ఒకటి ఆత్మ సంబంధులు, 2 శరీర సంబంధులు. ఆలోచించేయండి. ప్రతి స్థానిక సంఘములో ఈ 2 గుంపుల వారు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. దేవుని సంబంధులే అందరూ, దేవుని నమ్మిన వారే, రక్షించబడిన వారే. కానీ ఆత్మ సంబంధులుగా బతకవలసిన వారు శరీర సంబంధులుగా బతుకుతూ ఉన్నారు. పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చును అన్నాడు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిరి కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అందరూ రక్షించబడిన వారే, దేవుని సంబంధులే. అయితే కొందరు ఆత్మ సంబంధులుగా బతుకుతూ ఉంటారు, కొందరు శరీర సంబంధులుగా బతుకుతూ ఉంటారు. ఎట్లా కనుక్కుందామన్నా ఇలానంటే, ఎట్లా కనుక్కుందాం అంటే, ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు, శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసు పెడతారు కదా. ఆలోచన చేద్దాం. ఆత్మ సంబంధి వెళ్ళు మందిరానికి అంటుంటే మనసు, శరీర సంబంధి మనసు ఏమంటో తెలుసా? ఏం పోతావులే, పొద్దుగులు కష్టపడిచ్చావు, పొద్దుగులు డ్యూటీ చేయించావు, మళ్ళీ ఇప్పుడు మందిరానికి పోవాలనా, పడుకో ఇంటి దగ్గర అంటుంటుంది శరీర సంబంధుల మనసు. ఒకవేళ ఆత్మ సంబంధి అనుక వ్యక్తి, నోరు మూసుకో, ఏమనుకున్నావు దేవుడు అంటే? నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను మందిరానికి వెళ్ళాలి. ఆత్మ సంబంధి దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఎట్లా బ్రతకాలి ఆయన కొరకు, సేవ ఎట్లా చేయాలి, సంఘంలో ఏం పరిచర్య చేయాలి, సంఘం అభివృద్ధిగా ఉంటే ఏం చేయాలి మనము అని ఆత్మ సంబంధి ఆత్మ విషయాల మీద మనసు పెడుతూ ఉంటాడు. శరీర సంబంధి ఏమీ పట్టించుకోడు. పైపెచ్చు గలిబిలి రేపుతాడు. గుర్తుపెట్టుకోండి, నీ ద్వారా గలిబిలి రేగుతూ ఉంది అంటే నువ్వు ఒక శరీర సంబంధివి, ఖచ్చితంగా చెప్పాలి. ఇంక మళ్ళీ ఏం ములాజ లేదు. నువ్వు గలిబిలి రేపుతున్నావంటే, అసూయ పడుతున్నావంటే, గ్రూప్ కలిగి ఉన్నావంటే, పౌలు చెప్పింది అదే. మీరు అసూయలు, కక్షలు, గ్రూపులు, మీరు ఇంకా శరీర సంబంధులే. ఆత్మ సంబంధులే లెక్కయాడికి మీకు కుదరదు అంటున్నాడు. శరీర సంబంధి శరీర విషయాల మీద, లోకం మీద ఆలోచిస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధి దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. క్రీస్తునందు మనకు దొరికిన భాగ్యం, పెర్సిస్సుకు దొరికిన భాగ్యం దేవుని సంబంధిగా మార్చబడటం. ఆమె పర్షియా సంబంధి అయితే క్రీస్తునందు ఆమెకు దేవునితో సంబంధం దొరికింది. ఇంకా ఏం దొరికినాయి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అన్నాడు. ప్రభువునందు పెర్సిస్ ఏమైపోయింది అంటే ఆమె వెలిగించబడింది, ఆమె హృదయములో వెలుగు నింపబడింది, ఆమె జీవితం మారిపోయింది. ప్రభువులో ఆమె వెలిగించబడింది అని చెప్పాలి. ఆమె కాదు, నువ్వు నేను కూడా. యేసు ప్రభు నమ్ముట ద్వారా ప్రభువునందు మనము వెలిగించబడ్డాం. అమ్మా,
మన హృదయాలు ఒకప్పుడు చీకటి. రోమపత్రిక 1వ అధ్యాయం చెప్పాడు, వారి హృదయం అంధకారమాయను. హృదయం అంధకారం, హృదయం చీకటి, హృదయం అజ్ఞానంతో నిండుకుంది. వినండి, అజ్ఞానం అనే చీకటితో నింపబడిన ఈ మనుషునికి ఏమీ అర్థం కాదు. అందుకే ఏదైనా దేవుడు అంటాడు కదా, దేని పట్టుకొనైనా దేవుడు అంటాడు, మాది కరెక్టే అంటాడు. అజ్ఞానం అనే చీకటి హృదయములో ఉన్నంత వరకు సత్యము తెలియదు కదా. మీకు తెలిసింట అది ఉరిమడి వచ్చేటప్పుడు అక్కడున్న రాళ్ళు ఎరుకుంటాడు. అంత ముందుకు రాళ్ళను దక్కింటాడు, ఇప్పుడు రాళ్ళు ఎరుకుంటాడు, కడుగుతాడు నీట్గా, పసుపు ఉచ్చాడు, బొట్టు పెడతాడు, దండం పెడతాడు. దీని ఏమంటారంటే అజ్ఞానం అంటారు. అజ్ఞానం, చీకటి, హృదయంలో చీకటి, హృదయంలో అంధకారం, హృదయంలో అజ్ఞానం. ఇది పోగొట్టేవారు ఎవరు తెలుసా? గురువు మాత్రమే పోగొడతాడు, ఇంకెవరికి చేత కాదు. అసలు గురువు అంటే అర్థం అదే. గు అనే చీకటిని కదా, రు అనే వెలుగుతో ఆ అజ్ఞానాన్ని, ఆ చీకటిని పోగొట్టి వెలుగు నింపేవాడే గురువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ ప్రపంచానికి అసలు సిసలైన గురువు. మీరు గురువులు అనబడవద్దు, క్రీస్తు ఒక్కడే గురువు. ఏం చేస్తాడు ఆయన? హృదయాన్ని వెలిగిస్తాడు, హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాడు, హృదయంలో ఉన్న చీకటిని తొలగించి జీవితాన్ని వెలుగుమయం, ఏమన్నా జీవితాన్ని వెలుగుమయం చేస్తాడు. ఒకప్పుడు నా జీవితం అజ్ఞానంలో, అంధకారంలో మగ్గిపోయేది, కానీ వెలిగించాడు ఆయన. యేసు ప్రభువు ఏమన్నాడు? యోహాను సువార్త 8:12లో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. యేసు ప్రభువును వెంబడించేవారు చీకట్లో నడవరు. చీకటి అంటే అమ్మా, చీకటి అంటే ముబ్బ. సరెక్క, మంచిది. రోమాపత్రిక 13వ అధ్యాయం 12-13. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చాష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందాము అన్నాడు. ఇక్కడ కొన్ని చీకటి క్రియలు చెప్పాడు. అల్లరితో కూడిన ఆటపాటలు చీకటే అమ్మా. యేసు ప్రభువు నమ్మావంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. అంటే ఏంటి అన్నా అంటావా? అంటే ఏం లేదు, టీవీ ఓపెన్ చేసుకొని సీరియల్, సినిమాలు చూసుకుంటూ కూర్చోవటమే కాదు, దాన్నే అల్లరితో కూడిన ఆటపాటలు అంటారు. యేసు ప్రభువును నమ్మిన వారు వెలిగించబడ్డారు, ఇక వాటికి దూరంగా ఉంటారు. మీ ఇష్టం చూసుకుంటున్నామన్నా అంటే కనుక మీరు ఇంకా చీకట్లోనే ఉన్నారు, ముబ్బులు ఉన్నారు. ఏమక్క నిజమే, ముబ్బులు ఉన్నారు లింగాలు. వాళ్ళకి ఇంకా లైట్ వెలగలే. లైట్ వెలిగిందంటే, జీవితం వెలిగిందంటే అల్లరితో అది ఏదైనా సరే అల్లరికి దూరంగా ఉంటారు, మత్తుకు దూరంగా ఉంటారు. చాలా చెప్పాడు అక్కడ. కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను కలహమైనను మత్సరమైనను ఉండవు. గుర్తుపెట్టుకో, నిజంగా నువ్వు క్రీస్తునందు వెలిగించబడితే కొట్లాటలకు దూరంగా ఉంటావు, పాపానికి దూరంగా ఉంటావు, సినిమాలకు దూరంగా ఉంటావు, అసూయకు దూరంగా ఉంటావు, ద్వేషానికి దూరంగా ఉంటావు, అన్నిటికీ పాపం సంబంధమైన అన్నిటికీ దూరంగా ఉంటావు. వెలిగించబడింది. ప్రియమైన సోదరి సోదరులారు, పెర్సిస్సుకు దొరికిన భాగ్యం ఏమిటంటే క్రీస్తునందు లేదా ప్రభువునందు ఆమె వెలిగించబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు
పరిశుద్ధపరచబడిన వారై అన్నాడు. క్రీస్తు యేసునందు ఏం దొరికింది? పరిశుద్ధత. అమ్మా, పరిశుద్ధత యేసు ప్రభువులో దొరుకుతుంది. గంగలో మునిగితే దొరకదు, నీళ్ళలో మునిగితే దొరకదు, తీర్థయాత్రకు వెళ్ళొస్తే దొరకదు. మనసు పరిశుద్ధం కావాలి, హృదయం పరిశుద్ధం కావాలి అంటే నువ్వు ఎక్కడికో వెళితే దొరకదు. యేసు రక్తములో మాత్రమే దొరుకుతుంది. పెర్సిస్కు అది దొరికింది. ఎందరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వారికి కూడా పరిశుద్ధత దొరుకుతుంది. పాపి పరలోకం చేరలేడు, పాపి దేవుణ్ణి ఆరాధించలేడు. దేవుని వాక్యం చెబుతుంది, హెబ్రీ పత్రిక 12:14, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ప్రభువును చూడాలి అంటే పరిశుద్ధత కావాలి. పోతూ ఉంటాడు, దావన పోతూ ఉంటాడు, చెప్పులు ఇచ్చాడు, ఇట్లా ముక్కు చెంపులు వేసుకుంటాడు, ఇంకా అయిపోయింది, దొరికింది దేవుని దర్శనం అన్నట్టు. ప్రభువును దేవుణ్ణి దర్శించాలి అంటే, ఆయనను ఆరాధించాలి అంటే పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎవరు నమ్మితే వారికి, ఎందరు నమ్మితే వాళ్ళకు. ఇంకా నమ్ముకోలేదేమో, ఇప్పుడైనా నమ్మితే మంచిది. 93వ కీర్తన 5లో ఒక మాట ఉంది, నేను దాన్ని చదివి 2వ మాటలకు వెళ్ళిపోతా. 95వ కీర్తన 3వ చరణం, 93వ కీర్తన 5వ చరణం, నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఎన్నటన్నటికీ నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. అమ్మా, నమ్మిన తర్వాత వినండి, దేవునికి అనుకూలం ఏమిటంటే అనుదినము మనము పరిశుద్ధంగా బతకటమే. గుర్తుపెట్టుకో, పరిశుద్ధులమయ్యామా లేదంటే అయ్యాం. మనం పరిశుద్ధులమా కాదంటే ఖచ్చితంగా పరిశుద్ధులమే కదా. అయితే దినదినం పరిశుద్ధత కలిగి బతకవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు? పరిశుద్ధత లేకపోతే నువ్వు ఆరాధించలేవు. ఇలా జ్ఞాపకం చేస్తాను, పరిశుద్ధత లేకుండా ఆరాధిస్తే అది ఆయనకు అనుకూలం కాదు. పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే అది ఆయనకు అనుకూలం కాదు. పరిశుద్ధత లేకుండా పాట పాడితే అది ఆయనకు అనుకూలం కాదు. పరిశుద్ధత లేకుండా పరిచర్య చేసినా అది ఆయనకు అనుకూలము కానే కాదు. కాబట్టి ప్రతిదినం పరిశుద్ధంగా బతకవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రభువునందు ఆమెకు మనకు దొరికిన భాగ్యం. 2వ మాట, రోమాపత్రిక 16వ అధ్యాయం 12వ వచనం, ప్రియురాలగు పెర్సిస్సు అన్నాడు. ప్రియురాలు అంటే ప్రియమైన అని అర్థం. ఇది లోక సంబంధమైన భాష కాదు, బైబిల్ భాష వేరే ఉంటుంది. ప్రియురాలు అంటే ప్రియమైన వ్యక్తి అని అర్థం. ప్రియమైన పెర్సిస్ అని చెప్పాలి, ప్రియమైన పెర్సిస్. బైబిల్లో చాలామంది ప్రియమైన వారు ఉన్నారు దేవునికి. బైబిల్లో చాలామంది సేవకులకు ప్రియమైన వారు ఉన్నారు. నీవు నేను దేవునికి ప్రియమైన వ్యక్తులంగా ఉండాలి. అమ్మా, నువ్వు నేను స్థానిక సంఘములో పెద్దలకు ప్రియమైన వ్యక్తులంగా ఉండాలి. గుర్తుపెట్టుకుందాం, ప్రియమైన వ్యక్తులంగా ఉండం. దానియేలు గ్రంథములో రాయబడిన మాట దానియేలు గురించి, దానియేలు బహుప్రియుడు అనే మాట దానియేలు 10:11 కనపడుతుంది. ప్రియమైన వారు అంటే ఎవరు వాళ్ళు? అసలు ఎవరు ప్రియమైన వారు? రండి చూద్దాం కొన్ని మాటలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో ఈయన నా సేవకుడు,
ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు అన్నాడు. నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. ప్రియుడు అంటే అర్థం ఇష్టమైన వాడు అని అర్థం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. ప్రియుడు అంటే లేదా ప్రియమైన వాడు అంటే అర్థం ఏమిటంటే ఇష్టమైన వాడు అని అర్థం. అటైతే మరి నమ్మిన తర్వాత దేవునికి ఇష్టమైన వ్యక్తి ఉన్నావా, అయిష్టంగా ఉన్నావా ఆలోచన చేసుకో. నమ్మిన తర్వాత స్థానికంగా సంఘములో పెద్దలకు సేవకులకు ఇష్టమైన వారంగా ఉన్నామా, అయిష్టమైన వారంగా ఉన్నామా? తండ్రి చెప్తున్నాడు, ఈయన నాకు ఇష్టుడైన నా ప్రియుడు అన్నాడు. ఎందుకు తండ్రి ఇంతగా ఇష్టపడుతూ ఉన్నాడు? కింద చూద్దాం కొన్ని గుణాలు. 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికి అధికత. ఎందుకు ప్రియమైన వాడు కుమారుడు తండ్రికి అంటే ఈయన కొట్లాడాడు. జగడమాడాడంటే కొట్లాడాడు. సంఘాలలో కుర్చీలు ఇరిగిపోతూ ఉన్నాయి, కొన్ని చోట్ల కుర్చీలు ఇరగొట్టుకుంటూ ఉన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారు, బజార్లో కేకలేస్తున్నారు. వీళ్ళంతా ఇష్టమైన వాళ్ళు అవుతారా దేవునికి? ఎప్పటికీ గారు. ఇష్టమైన వాడు అంటే అర్థం ఏమిటంటే జగడమాడడు. అమ్మా ఎప్పటికీ కొట్లాడద్దు, ఇంట్లో అన్నతో ఎప్పుడు కొట్లాడద్దు, ఎప్పటికీ కేకలేయద్దు కదా. బజారుకెక్కి కేకలేసే వాళ్ళు ఉన్నారు, విశ్వాసులే. సంసారం అనేది ఏమన్నారు? సంసారము గుట్ట అన్నారు, రోగము రట్ట అన్నారు. సంసారం బయటికి రాకూడదు. ఏం తింటున్నామో ఎట్లున్నామో అది లోపలనే ఉండాలా కదా. నాకు ఇది తేలే అది తేలే చూడుపో, అవతల ఇంట్లో 10,000 సిర కట్టినారు, ఏడ తెచ్చి పెట్టాలన్నా? సంసారము గుట్టుగా ఉండాలి, బజారుకి ఎక్కకూడదు. కేకలేసుకునేవారు ఉన్నారు, బజారుకి ఎక్కి కొట్లాడేవారు ఉన్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళేవారు ఉన్నారు. అలాంటి కుటుంబాలు ఉన్నాయి, అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఇష్టమైన వారు అంటే జగడమాడని వారు, కేకలు వేయని వారు. యేసు ప్రభు బజారుకి ఎక్కి కేకలు వేయలేదు కదా. ఐలోపేలో తెలుసుకుందాం రా అని కాళ్ళ ఎగిరేసేతులు ఉన్నారు కొందరు. విశ్వాసులకు ఆ వెళ్ళేందుకన్నా మనం విశ్వాసులం కదా, మనం దేవుని పిల్లలం కదా, మనం దేవుని సంబంధులం కదా కదా. నిలబడి కాళ్ళ ఎగరేద్దామా? మనకు కుదరని పని అవి. దేవునికి ఇష్టమైన వ్యక్తులలో అవి ఉండవు. వారు కొట్లాటకు దూరంగా ఉంటారు, కలహానికి దూరంగా ఉండుట నరులకు ఘనత. ప్రియమైన వారు అంటే ఇష్టమైన వారు అని అర్థం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ప్రియకుమారుడేనా? కారణం ఏమిటి అంటే ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అట్లయితే ఈ ప్రియకుమారుడు తండ్రికి ఏం కలగజేస్తున్నాడు? ఆనందం కలగజేస్తున్నాడు. ప్రియమైన వారు అంటే ఆనందం కలిగించేవారు. అమ్మా దుఃఖ పెట్టేవాళ్ళు కాదు, రాసి రంపాన పెట్టేతోళ్ళు కాదు, బాధ పెట్టేతోళ్ళు కాదు. రాసి రంపాన పెట్టే భార్యలు ఉన్నారు లోకంలో.
అలాంటి భర్తలు కూడా ఉన్నారు కదా, బాధ పెట్టే భర్తలు, ఇబ్బంది పెట్టే భర్తలు. సరేలే, ప్రియమైన వారు అంటే ఆనందం కలిగించేవారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి ఆనందం కలిగిస్తుంటాడు. ఆయన బాధ పెట్టాడు, ఆయనకు ఇబ్బందికరంగా ఎప్పటికీ మాట్లాడాడు, తండ్రిని ఆనంద పెడుతూ ఉంటాడు. పౌలు తెస్సలోనికు రాస్తూ చూడండి ఏమంటున్నాడు. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2లో ఏమన్నాడు చూడండి. మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు అన్నాడు. ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపెట్టాలో అమ్మా ఎక్కడ నేర్చుకోవాలి? సేవకుల ద్వారా నేర్చుకోవాలి. పౌలు అంటున్నాడు, మా ద్వారా మీరు నేర్చుకున్నారు. దేవుని ఎలా సంతోషపెట్టాలో, ఎలా నడుచుకుంటే దేవునికి సంతోషమో ఆ సంగతి మీరు నేర్చుకున్నారు. సంఘములో కూడా నేర్చుకోవాలి. అయ్యా నేను ఎలా మందిరానికి వస్తే దేవునికి సంతోషం, నేను ఎలా పరిచర్య చేస్తే దేవునికి సంతోషం, ఏ పద్ధతిలో వస్తే దేవునికి సంతోషం. మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి. గుర్తుపెట్టుకుందాం. ఎలా నడుచుకుంటే ఆయనకు సంతోషమో అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఆలోచన చేద్దాం. నీ ఇష్టానుసారంగా సంఘానికి వస్తూ పోతూ ఉంటే దేవునికి సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకో. ఎలా నడుచుకుంటే దేవునికి సంతోషమో అది తెలుసుకొని ఆయనకు అనుకూలంగా, ఆయన ఆనందించేటట్లుగా, ఆయన సంతోషపడేటట్లుగా మనము నడుచుకోవాలి. మన దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు. నువ్వు కూడికకు రాకపోతే కూడా ఆయనకు బాధే. గుర్తుపెట్టుకో. నువ్వు ఆరాధన ఎగ్గొడితే ఆయనకు బాధే. నువ్వు వాళ్ళతో వీళ్ళతో కొట్లాడుతూ ఉంటే ఆయనకు బాధే. నువ్వు మనసులో ద్వేషం పెట్టుకుంటే ఆయనకు బాధే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, ఆ మాటలే కనపడతాయి. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. ఎందుకు దుఃఖపెట్టకూడదు అంటే 29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట జారావనుకో. నోరు జారితే దేవుని దుఃఖపెట్టింటే ఖచ్చితంగా దేవునికి దుఃఖం కలిగించినట్లే కదా. నోరు జారకూడదు, కాని మాటలు పలకకూడదు. 31 అన్నాడు, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఎందుకు? ఇవి దుఃఖాన్ని కలగజేస్తాయి. విపరీతంగా కోపడుతున్నావా? లేకపోతే ద్వేషం ఉందా, క్రోధం ఉందా, అల్లరి ఉందా? ఇవన్నీ దుఃఖపెట్టేటివి, ఆయనకు బాధ కలిగించేటివి. కాబట్టి ప్రియమైన వారు అంటే అర్థం ఏమిటంటే ఆనందం కలిగించేవారు. ప్రియమైన సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం, మరొక మాట ఇందులో చూసి నేను 3వ మాటలోకి వెళ్తా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు అన్నాడు. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు. అట్లయితే ప్రియమైన వారు ఏం చేస్తుంటారన్నా? విజ్ఞాపన చేస్తూ ఉంటారు. దేవునికి ప్రియమైన వారు, దేవునికి ఇష్టమైన వారు ఏం చేస్తుంటారంటే విజ్ఞాపన చేస్తుంటారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగు. ఎప్పుడు? విజ్ఞాపన కూడిక ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగు. ఏం చెప్తారు? విజ్ఞాపనలో ఉన్నాడని చెప్తారు. ఒకవేళ ఇంటికి తాళం వేసుకుంటే పక్కన అడిగితే ఏం చెప్తారు తెలుసా? ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండడు, సంఘంలో విజ్ఞాపన జరుగుతుంది, విజ్ఞాపనలో ఉంటాడు. ఎవరు? దేవునికి ప్రియమైన వాడు. ఇంక విజ్ఞాపనకు రాకుండా ఇంటి దగ్గర ఉన్నాడంటే ఆ వ్యక్తి దేవునికి ప్రియమైన వ్యక్తి కాదు.
నీ ఇష్టం, గుర్తుపెట్టుకో. ఏమక్క, నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివైతే విజ్ఞాపనలో ఉంటావు, ఖచ్చితంగా ఉంటావు, అంతే, ఇంకేం లేదు. లేదన్నా మాకు అట్టటి అలవాట్లు లేవు, ఆదివారం అయితే శుభ్రంగా వస్తాము, నీ విజ్ఞాపన అంటే అంత ప్రాముఖ్యం కాదేమో అని చెప్పేసి మేము రామంటావా? అటైతే నీకు బొత్తిగా వాక్య సత్యము తెలుసుకోలేదని అర్థం. నువ్వు ఆరాధనకి ఎంత ప్రాధాన్యతనిస్తావో అంతే ప్రాధాన్యత విజ్ఞాపనకు కూడా ఇవ్వాలి. అసలు నేను అంటాను, విజ్ఞాపన చేయని వ్యక్తి ఆరాధన చేయడానికి కూడా వీలుపడాడు, అంతే. ఇంకా ఏం ఆరాధన చేస్తావు? రాత్రి విజ్ఞాపన చేస్తాయి కదా, ఎప్పుడో కుడికి ఉన్నప్పుడు విజ్ఞాపన కుడికి. 99వ కీర్తన చూడన్నా, 6వ చరణం, 99వ కీర్తన 6వ చరణం ఏముంది? ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చెయ్యు వారిలో సమూయేలు ఉండెను. ఏ గుంపులో ఉన్నాడు? ప్రార్థించేవారి గుంపులో ఉన్నాడు. మనలో చాలామంది ఆరాధించేవారి గుంపులో ఉంటాం. ఆదివారం అన్నాక పోకపోతే ఎట్టా, మాకు ఆదివారం చాలా ముఖ్యం అంటుంటాం. ఆరాధన గుంపులో ఉంటారు కానీ విజ్ఞాపన గుంపులో ఉండరు. ఆరాధనకు మందిరం పట్టకుండా వస్తారు కానీ విజ్ఞాపనకు ఆ మూలన ఒక్కరు, ఆ మూలన ఒక్కరు, ఈ మూలన ఒక్కరు, ఈ మూల 4 మూలలకు నలుగురే గతి అయిపోతారు. అంటే అంత విజ్ఞాపనకు ప్రాధాన్యత ఇవ్వటంలే నేటి విశ్వాసులు. నా జీవితంలో నేను ఎన్నడూ విజ్ఞాపన కుడికి ఎగ్గొట్టలేదు. ఇప్పటికి 30 సంవత్సరాలైంది. విజ్ఞాపన చేసేవారే దేవునికి ప్రియమైన వారు. ప్రియులారా, విజ్ఞాపన చేద్దాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం, మంచిదే. అయితే స్థానిక సంఘములో ఎప్పుడు విజ్ఞాపన ఉందో అప్పుడు విజ్ఞాపనలో చేరి విజ్ఞాపన చేయాలి. అపోస్తులు 2:42లో అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును. ఏడతెగక అంటే వారు ఎప్పుడూ తెగిపోలే. ఏ కూడికైనా, అది బైబిల్ స్టడీ కావచ్చు, సహవాసం కావచ్చు, లేదా ఆరాధన కూడిక కావచ్చు, అది విజ్ఞాపన కూడిక కావచ్చు, వారు తెగక. మనమైతే మన బుద్ధి పెట్టినట్టు కదా, మనము తెంచుకొని వస్తూ ఉంటాం. దేవునికి ప్రియమైన వారు అంటే అర్థం విజ్ఞాపన ఖచ్చితంగా చేసేవారు. 3వ మాట, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. ప్రియురాలగు పెర్సిస్నకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిన. 3వ మాట, ప్రయాసపడిన పెర్సిస్. ప్రభువునందు ఉన్న పెర్సిసు, ప్రియమైన పెర్సిసు, ప్రయాస పడిన పెర్సిస్. వినండి ప్రియులారు, ఈమె దేవుని కోసం మామూలుగా కాదు, ప్రయాసపడడం కాదు. ఏముంది అక్కడ? బహుగా అనే మాట ఉపయోగించాడు. బహుగా ప్రయాసపడే వ్యక్తి. సంఘానికి ఇలాంటి వాళ్ళు కావాలా, ఇలాంటి వ్యక్తులు కావాలి సంఘానికి. నేను నిన్న జ్ఞాపకం చేశాను, చుట్టాల మాదిరి వచ్చిపోయే విశ్వాసులు సంఘానికి అక్కర్లేదు. ప్రయాసపడే విశ్వాసులు కావాలి. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ప్రయోజనం కొరకు పాటుపడే విశ్వాసులు, ప్రయాసపడే విశ్వాసులు, బహుగా ప్రయాసపడే విశ్వాసులు కావాలి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నావు ఆలోచించి. దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు నిజంగా చెప్పుకో. నీ ఇంటి కంటే, నీ కుటుంబం కంటే ఎక్కువగా దేవుని సంఘం కొరకు ప్రయాసపడుతున్నావా? నిజంగా ప్రశ్న వేసుకో కదా. ఏదో పోవాలంటే పోవాలా, పోకపోతే మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏమన్నా రాలే నువ్వు, ఏమక్క రాలే అని. కాబట్టి పోవాలి కదా, ప్రయాసపడాలి, పరిచర్య చేయాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే నా వంతు నేనేం చేయాలి? నేను ప్రయాసపడాలి అని అనుకునే వాళ్ళు తక్కువ.
నీ కుటుంబం కొరకైతే రాత్రింబగళ్ళు కష్టపడుతున్నావే, నీ కుటుంబం కొరకైతే ఎంతైనా సరే కదా, ఆరోగ్యం బాగలేకపోయినా ప్రయాసపడుతుంటావే, డబ్బు కొరకు ప్రయాసపడుతూ ఉంటావు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, లోకమందు నువ్వు పడే ప్రయాసంతా వ్యర్థమే. కానీ నువ్వు దేవునిలో ప్రయాసపడితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై, ప్రభువులో నువ్వు చేసే ప్రతి పని, నువ్వే పని చేస్తున్నావో, ఎటువంటి పనైనా సరే ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి ఒకరోజు ఫలితాన్ని ఇస్తుంది, ఒకరోజు బహుమానాన్ని ఇస్తుంది, ఒకరోజు జీతాన్ని ఇస్తుంది. నువ్వు సంపాదించుకుంది నువ్వు తినలేవు, గుర్తుపెట్టుకో, నువ్వు తినలేవు. ఎవరికో ఇచ్చిపోవాలి, ఎవరికో ఇచ్చిపోవాలి. నువ్వెంత సంపాదించుకున్నా నువ్వు తినడానికి కష్టమే, ఎవరికో ఇచ్చిపోవాలి. కానీ ప్రభువులో కష్టపడితే, ప్రభువులో ప్రయాసపడితే, సంఘములో ప్రయాసపడితే, పరిచర్య చేస్తే, అది ఏ పని కానీ, ఏ పరిచర్య అయినా కానీ ఒకరోజు నీకు జీతం ఉంటుంది, బహుమానం ఉంటుంది. అలాగూ కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నువ్వు ఆసక్తి చూపు అన్నాడు. ఎప్పటికీ ఆసక్తి చూపించు అని మాట్లాడుతున్నాడు. ప్రభువులో మనం ప్రయాసపడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. నీవైతే అన్నాడు. వినండి వినండి తిమోతి, విను. కొందరైతే ధనాపేక్ష కలిగి వెళ్ళిపోయారు. ధనాన్ని ఆశించి ధనవంతులైపోవాలి త్వరగానే ఆశించి విశ్వాసం నుండే తొలగిపోయారు. నీవైతే అవి పక్కన పెట్టు. ధనము సంపాదించాలి కదా, ధనము సంపాదించాలి అన్న తత్వం, తినడానికి సంపాదించుకుంటే తప్పులేదు. తినటానికి డబ్బు సంపాదించుకోవాలి, ఉద్యోగం ఏదో ఒకటి. కానీ ఆత్మ సంబంధమైనవి ప్రక్కన పెట్టి, సంఘం ప్రక్కన పెట్టి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి నేను సంపాదించాలని వెళ్ళిపోవటమే అవివేకం. కాబట్టి అలా కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు. దైవజనుడా, నీవైతే వాటిని విడిచిపెట్టు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడు. ఆత్మ సంబంధమైనవి మనము సంపాదించుకోవాలి. ఆలోచించదు. ఆత్మీయతను సంపాదించుకోవాలి. ఆత్మ సంబంధమైనవి మనం సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. చాలామంది దిగజారిపోతూ ఉన్నారు. ఆలోచన చేసుకుందాం. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభువునందు మనం ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైనవి మనము సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం చెప్పి ముగింపు చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అయ్యా అమ్మ వినండి, ప్రయాసపడితే ఆ యజమానుడు తలాంతులు అప్పగించిపోయాడు. ఆ వ్యక్తి ప్రయాసపడి ఏం చేశాడు? మరిన్ని సంపాదించాడు కదా. 5 తలాంతులు ఇస్తే మరి 5 సంపాదించాడు. అంటే కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు.
దేవుడు నీకిచ్చిన ఆస్తితో, దేవుడు నీకిచ్చిన వరముతో, దేవుడు నీకిచ్చిన తలాంతుతో నువ్వు సంఘములో ఆయన కొరకు ప్రయాసపడితే ఒకరోజు ఏముంది? భలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు మెప్పు దొరుకుతుంది, నీకు ఆయన సంతోషములో పాలు దొరుకుతుంది, నీకు బహుమానం దొరుకుతుంది. నేను ముగించాను. ప్రియమైన సోదరి సోదరుడా, ఆలోచన చేద్దాం. ప్రభువునందు ఉన్న పెరిసిస్ దేవుని మహాకృప చేత ప్రభువులోకి వచ్చి దేవునితో సంబంధం కదా, దేవునిలో వెలిగించబడ్డాం, దేవుని పరిశుద్ధత దొరికింది. ప్రియమైన పెరిసిస్, ప్రియమైన వారు లేదా ప్రియమైన వ్యక్తులు ఎవరు? ఆ మాటలు మనం చూసాం కదా. ఇష్టమైన వారు, జగడమాడని వారు, ఇంకా విజ్ఞాపన చేసేవారు, ప్రయాసపడే పెరిసిస్. ప్రభువులో ప్రయాసపడదాం, దేవుని కార్యాలలో పాటుపడదాం, ప్రయాసపడదాం. ఒకరోజు మెప్పు ఉంది, ఒకరోజు బహుమానం ఉంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.